ఇంజనీరింగ్ డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి ఉద్దీ షోరూమ్ ముందర ఆ పార్కింగ్ ప్లేస్ లో హైదరాబాద్ వారి ద్వారా చిన్న బ్యూటిఫుల్ షెడ్లు ఇప్పిస్తున్నా. షెడ్లు అంటే అట్లా ఉండవు, బ్రహ్మాండంగా ఉంటాయి. దాని తర్వాత లోపల మీరు ఎయిర్ కండిషనర్ పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు. ప్రతి మహిళకు అంతో ఇంతో కనీసం రోజుకు 1000 నుంచి 2000 సంపాదించుకునే దానికి ఏదో నా ప్రయత్నం చేస్తున్నా. కానీ ఏదో బంకు తీసుకొని బాడికి ఇస్తాం గీడికి ఇస్తాం అంటే చెల్లదు. వాళ్ళు ఏదో ఒకటి ఆ చిన్న దాంట్లో అంటే 10కి 11 నుంచి 15 ఉంటాయి. ఇలాంటి స్టాల్స్ ఉంటాయి. ఇలాగా చిన్న చిన్నవి స్టాల్స్ తయారు చేస్తున్నాం. వాళ్ళతో మాట్లాడినా, హైదరాబాద్ వాళ్ళతో ఒక 4-5 రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇలా ఉంటాయి స్టాల్స్. ఇలా అంటే మీరు ఏమి చూజ్ చేసుకుంటే దాని విధంగా లోపల సెట్ చేస్తారు. ఇది కూడా చూడండి, ఇది టీ బిస్కెట్లు అమ్ముకుంటే దానికి పైన మళ్ళీ మెటికలు ఉంటాయి. కానీ ఇది లేడీస్కే, ఇదంతా లేడీస్కే. అందరినీ మీరంతా అనుకునే ఏదో బాటకి తీసుకుందాం, ఏదో చేద్దామని ఇలాంటి స్టాల్స్ ఉంటాయి. నేను ఒక యాప్ నంబర్ ఇస్తాను మీ అందరికీ. ఇంకా నేను డిసైడ్ చేయలేదు ఏ నంబర్ ఇవ్వాలని. ఒక 2-3 నంబర్లు మీకు పెడతాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందరూ వస్తే చేసేదానికి లేదు. మేము దాంట్లో సెలెక్ట్ చేస్తాము. వాళ్ళ వృత్తి, వాళ్ళ నైపుణ్యత ఏముందో చూసి ఇలాంటివి చిన్నగా స్టార్ట్ చేయాలన్నాం. చూడండి రూమ్ ఎలా ఉంటుందో. లోపల మీరు ఎలా కావాలంటే అట్లా లోపల చేసి పెడతారు. బయటికి మేము స్టాల్ ఇస్తాము, మీరు ఇంటీరియర్ అవన్నీ చేసుకోవాలా. ఒక్కసారి సెలెక్ట్ చేసినాక మీరు ఒకటి, మేము ఇప్పుడు టెలిఫోన్ నంబర్లు ఇస్తాం మీకు. దాంట్లో మీ అప్లికేషను అంటే మీ వృత్తి ఏమి, మీ వయసు ఏమి, మీరు ఏం చదువుకున్నారు, మీరు ఏం చేయగలరు, మీరు ఎంతవరకు పెట్టుబడి పెట్టుకోగలరు అనేటివన్నీ ఉంటాయి. మీరు దయచేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూడండి ఎంత ఇది బాగుందో. చాయ్ బాక్స్ ఇప్పుడు కొన్ని వస్తాయి. ఎక్కడెక్కడ మున్సిపాలిటీ స్థలాలు ఉన్నాయో we want to take up ladies, young energetic ladies. ఓకే, వయసు కూడా ఫిక్స్ చేస్తాం. అందరు అప్లై చేస్తే ఇయ్యమో, చదువు చూస్తాం. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వీళ్ళు బాగా చేస్తారంటే మీకు బ్యాంక్ నుంచి కూడా ఫైనాన్స్ ఇప్పించడానికి మేము రెడీ అవుతాం. ఏదో వచ్చి పెడతామంటే ఒప్పుకోము. దాని తర్వాత మేము నంబర్లు ఇస్తాం కొన్ని, ఏమే చేయండి. ఇక్కడే కాదు, ఆల్రెడీ 8 ఎంబడి దగ్గర ఇలాంటి స్టాళ్ళు ఒక 60-70 వస్తాయి. ప్రయత్నం మొదలైంది. ఆల్రెడీ అక్కడ స్థలాలు ఉండేవాళ్ళు, 8 పక్కన స్థలాలు ఉండేవాళ్ళు 17వ తేదీ ఫౌండేషన్ కూడా వేసుకున్నారు. మేము కూడా అంతా సర్వే చేపిస్తున్నా. మొత్తం మన ఏరు ముందర ఉండేదంతా
ఒక బ్రహ్మాండమైన షాపింగ్ మాల్స్ చేస్తా. మీరందరూ ఇచ్చేయండి. ఇక్కడ దగ్గర దగ్గర ఒక 20 వస్తాయి. ఇప్పుడు మీరు వద్ది షోరూమ్ ముందర కార్లు పార్కింగ్ అవన్నీ ఉన్నాయి కదా, అది తీసేస్తున్నాం. ఆ పక్కనే చాయ్ వంత ఉంది, అది కూడా తీసేసి మాట్లాడినాను హైదరాబాద్లతో. మళ్ళీ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తాను. ఏమే ఒక 20 షాపులు దాకా పడతాయి, లేదంటే ఒక 16-17 పడతాయి. కొద్దిగా బాగా చేయాలని, నీట్గా చాలా అట్రాక్టివ్గా ఉండాలని ఉంది. అందుకోసం చిన్న చిన్న షాపులు, బొట్టు అంట, గవంట, ఇవంట, లేకపోతే మ్యాచింగ్ సెంటర్లు అంట, దాన్ని షాప్ పట్టి మీరు తయారు చేసుకోవాలి. చాలా బాగుంటుంది. చేయాలా, ఊరిని మోడిఫై చేయాలా. నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తుంది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా? ఏడికి చదువుకున్నారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అన్ని అమ్ముతుంది, ఎంత సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏమిటికి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టుకోతాను, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు. ఊరి వదిలిపెట్టమంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు ఈరోజు పొద్దున్న లేచిన ఈ పొద్దు అందరు శివాలయం పోతారు, అదేంది అయ్యప్ప స్వామికి పోతారు, కానీ ఒక్కడన్నా ఏమన్నా చేస్తారా? ఏమంటే అయ్యప్ప భక్తులు శివభక్తులు అంట. అందరు అంటారంట, పో తిడతాడు శివభక్తులు అయ్య భక్తులు. మళ్ళీ తిడతా. పండగ పొద్దునైనప్పుడు ఒక్కడు రాడు, మళ్ళీ వాడు క్యూ అంట. క్యూ ఏడు క్యూ నీకు పెద్ద ఇదే. సరే నీ అమ్మ, ఏమిరా మీరు చదువుకున్నారా లేదా ఏమని ఆడున్నారా? ఇంకోటి చెప్తానా మీకు, దయచేసి చెప్తానా, మీ పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి, లేకపోతే పాడైపోతారు. డిసిప్లిన్ నేర్పియండి దయచేసి. చదువు కాదు, ఈ కాలంలో చదువుతూ సంపాదించేది ఐడియాతో సంపాదిస్తారు. అమెజాన్ అంటే ఎవడు? చదువులేని నా కొడుకు. రెడ్ బస్ చదువులేనాడు. అలన్ మాస్క్ చదువులేనాడు. ఒకప్పుడు షావుకారులుండి ఈరోజు 9% పాత షావుకారులు. ఇప్పుడు అందరూ కొత్త షావుకారులే 91%. మన ఊర్లో కూడా చూసుకోండి, ఆ బండల పాలిషో ఏమో పెట్టుకొని చదువులేదు ఈ ముందు బ్రహ్మాండమైన ఇల్లు కట్టినారు. ఈ బ్రహ్మాండమైన ఇల్లు కట్టిన వాళ్ళకి చదువు ఉందా? ఇది ఉంది, బుర్ర ఉంది. శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తే నా కొడుక. మున్సిపల్ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వాడికి 93,000. మీ ఇంజనీర్ చదువుకుంటే రావడానికి 20, 30, 40 వచ్చేది. బాగా అవుతుంది. మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి,
నేను ఏడాది బతుకుంటా. ముందుకు రండి ఆడపిల్లలు, చదువుకొని ఇంట్లో ఉండే వాళ్ళు, కొద్దిగా ఐడియా ఉండాలి, రండి చూద్దాం, కొద్దిగా ఊరిని మారుద్దాం. మీరందరూ ఎవరైనా సరే యంగ్ ఎనర్జెటిక్ లేడీస్ సేవ్ చేయండి, రండి ముందుకు రండి, చేద్దాం. ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఉండే పార్కులన్నీ చేయాలనుకుంటానా, మొదలు పెడతా. మీరందరూ ఎస్ అంటే అయిపోతుంది, 10 నిమిషాలు, 1 సెకండ్ మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ తిడతాడు, ప్రభాకర్ కోపం, బాధ ఏంటి, బాధ ఏం తక్కువ, నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు, నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా. రైట్, మీ ఫోన్ నంబర్లో అవన్నీ పెడతాను, దయచేసి మీరు వృద్ధిలోకి రావాలా, చిన్న పని అయినా చేసుకొని హ్యాపీగా ఉండండి. విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ట్రై చేస్తా, వాడు 60 రోజులు అడిగినాడు, కనీసం ఒక 2-3 తెప్పించాలని ట్రై చేస్తా. ఈరోజు సాయంత్రం మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు. రండి ముందుకు రండి. మీరందరూ అనుకుంటే 1 నిమిషం పని ఎలా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే బాగుంది ఊరు, ఈ ఊరు మాదిరి ఆ ఊరు లేదు. మరోంత కొద్దిగా ముందుకు రండి, చూద్దాం ఎలా ఉంటుంది. ఎస్పెషల్లీ లేడీస్, అమ్మా మీ వల్లనే అవుతుంది, మీరు అనుకుంటే అవుతుంది. ముందుకు రండి దయచేసి. థ్యాంక్ యూ.